మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 10 సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పినందుకు చాలా ధనిక రాష్ట్రం నీకు అప్పచెప్పడం జరిగింది. 2000 రూపాయలు అంటే ఆనాడు 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఉండింది. నేను వచ్చినాక 2000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎట్టకెళ్ళి ఇచ్చినావు నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు, అధిక ఆదాయం వచ్చినందుకు ఆ 2000 రూపాయల పెన్షన్ ఇచ్చుడొచ్చు. ఇలా మేము 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఆల్రెడీ 4 months అయింది. మరి నీవెందుకు, నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచర మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భం కావచ్చు, తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడివే కదా, నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాలా? పాతనుడికి ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా. అంటే నువ్వు మేధావి అనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తూ ఉంది. నీవు మాట్లాడుతావు కాబట్టి మేము మాట్లాడుతూ వస్తూ ఉంది. అన్ని బేకూఫ్ పాటలు మాట్లాడుకుంటూ, తలతోక లేకుండా మాట్లాడుకుంటూ, ఉల్టా చోర్ కోతువాలు గుడ్డ అంటే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాల్లో ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో సార్లు వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయారు. ఆ రోజు ఎక్కడ పోయినావు? ప్రగతి భవన్లోకి వెళ్ళి బయట కాలు పెట్టలే, సెక్రటరియట్లో అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయినరు? ఇప్పుడే లెక్కతో చెప్పిన మంత్రి గారు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. మరి ఈనాడు మరి ఆనాటి వెతికి వెళ్ళే 25,000 కదా, 1 రూపాయి కూడా లేదు కదా, ఒక నయా పైసా లేదు కదా. పంట నష్టం ఇవ్వలే, వరద నష్టం ఇవ్వలే, కరువు నష్టం ఇవ్వలే, వడగండ నష్టం ఇవ్వలే. అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది, వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది, రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది. 1 కాదు 2 కాదు. ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడేమంటాడు? ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేంది? ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలినరు, కథాలను గద్దెలకు ఎత్తుకపోయినరు. నీవు, నీ కుటుంబం, నీ వంది బాగదు. అందుకనే కదా ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. అప్పులు కుప్పం చేసి పెట్టి బంగారు పల్లెలో అధికారం అప్పచెప్పి మాట్లాడారు, అప్పులు కుప్ప చేతికిచ్చి. అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇలా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది. ఇస్తూ ఉన్నాం, ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాం. 4 మాసాలకే నీ ఉలికులికి పడతా ఉంటే ఏమనాలి నిన్ను? నిన్న కూడా మాట్లాడు, ఎందుకు కుర్చేసుకొని మేడిగడ్డలో
నీళ్లు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చీ చేసుకొని చెప్పిన మాట చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చీ చేసుకొని కట్టిస్తానని మాట్లాడినావు. గట్టు ఎత్తిపోతల పథకం ఎక్కడ పోయింది? కుర్చీ 10 ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్టు 10 సంవత్సరాలు అవుతుంది. 82,000 ఎకరాలు నీళ్లు బారాలి. ఇలా 20,000 నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పిండ్రు. ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను. కొద్దిగా సెన్స్ ఉండాలా, బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడ వేరు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినావా? ఏం అంకితం చేసినావు? నీవు వాడికి పోతా అంటే నాకు మెడిగడ్డ కాడి పాలమూరు కాడ పోదాంపా. ఇది తలకింద తప్ప చేసినా అది ఇప్పటివరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు. వరుసగా 5 లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మొదలు కాలే, ఒకటి పంపింగ్ కాలే. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఇవ్వలే. కాలువలకు కానీ ఇతరత్ర ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజున మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది.